హలో! ముందు వీడియోస్ ఎవరైతే చూడలేరో ప్లీజ్ ఫస్ట్ ఎళ్లి మన వీడియోస్ అన్నీ చూసేసేయండి మన ఛానల్‌లో. సో థట్ మీకు ఈ వీడియో కూడా అర్థమైపోతది. సో పొద్దున పెట్టిన వీడియోస్ అవన్నీ చూస్తున్నారుగా మీకు ఎంతవరకు అర్థమైతుందో నాకు అర్థం అవ్వట్లేదు. కాకపోతే నేను లైన్ వైస్‌గా పెడతా ఉన్నా అనమాట. సో అది అండ్ ఇదొచ్చేసి నైట్ పుట్టమని తెచ్చే దగ్గర అనమాట. సో పొద్దున తొందరనే అయిపోయింది ఎళ్ళడం రావడం. సో కాకపోతే నైట్ మాక్సిమం ఇక్కడ ఈ ప్లేస్‌లోనే 2 అవర్స్ పట్టిందనమాట. సో వాళ్ళు ఎల్లమ్మ గురించి అప్పట్లో ఎట్లుండేది స్టోరీ మొత్తం వాళ్ళు స్క్రిప్ట్ లాగా చేసి చూపియడం ప్రతి ఒక్కటి మస్తు అనిపించిందనమాట. డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటా వాళ్ళ స్టైల్‌లో చేసినా కూడా మంచిగా క్లియర్‌గా అర్థమైతుందనమాట. సో ఊర్లో చాలా వరకు అక్కడే కూర్చున్నారు. పిల్లలతో సహా నిద్రపోకుండా చాలా వరకు ఉన్నారు. అండ్ అది ఒక్కటి కాకుండా దాంట్లో కామెడీస్ అసలు ఎంత నవ్వినామంటే ఘోరంగా నవ్వినా నేనైతే. ఫస్ట్ టైమ్ కదా చూడడము అవన్నీ దగ్గరుండి విన్నా అనమాట. సో దీపాలు పట్టుకోకపోయేది లేకుంటే మేబీ పడుకుంటుండే కావచ్చు. కాకపోతే మొత్తం క్లియర్‌గా చూసినాం అనమాట. ఇట్లాంటియన్నీ కూడా నేను ఫస్ట్ టైమ్ చూడడము. మంచిగా అనిపించింది. గూస్ బంప్స్ వచ్చినాయి ఈ ప్లేస్‌లో అయితే. సో అది అండ్ ఎళ్ళేసి వచ్చేసరికి కూడా చాలా లేట్ అయిపోయింది. సో ఈ తర్వాత ఇంకా ఇది పుట్టమన్న దగ్గర అనమాట చూడండి. సో ఇక్కడ మార్నింగ్ పుట్ట గమ్మేసి వచ్చినాం కదా! అప్పుడు క్లియర్‌గా ఉండే ఏం లేకుండే. వాళ్ళు పూజ చేసి నార్మల్‌గా ఈ గంప పెట్టేసి వచ్చిర్రనమాట. సో నైట్ ఎళ్లి చూసేసరికి పుట్ట పెరిగింది వాళ్ళు చెప్పినట్టుగానే. అంటే ఇది వాళ్ళకి అందరికీ తెలుసు మాక్సిమం. కాకపోతే నేను ఫస్ట్ టైమ్ కాబట్టి కొత్తగా చూసినా కాబట్టి నాకు షాక్ అనిపించింది అసలు. మంచిగా అనిపించింది. అంటే అట్లా పెరిగితే వాళ్ళకి లక్ష్మి అంట ఇంట్లకి. ఎవరైతే పండగ చేస్తారో వాళ్ళకి. అంటే మా మామయ్య వాళ్ళకనమాట. సో అట్లా ఇక్కడ ప్రాసెస్ అంతా ఇంకా బియ్యాలు పోయడం అదంతా చేసిర్రు. ఇక్కడ కూడా చాలా జోక్స్ జరిగినాయి అన్నమాట. సో అట్లా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పుట్టమన్ను ఎత్తడం అంటే అక్కడ పెరిగిన ఏదైతే మట్టి ఉంటుందో అది గంపలకి తీసుకొని అండ్ అక్కడ పెట్టిన ఏదైతే దీపం ఉంటుందో సో అది ఇంటికాడ పోయే వరకు వెలుగుతూనే ఉండాలన్నమాట. అండ్ దీనికి పొద్దున గమ్మేసి వచ్చినప్పటి నుంచి ఈ మళ్ళీ మేము 12 అయింది నైట్ వెళ్ళేసరికి కూడా మా తాత వాళ్ళు ఇద్దరు అక్కడ కావలి ఉంటారంట అట్లా. ఇది టోటల్‌గా ప్రాసెస్ అయితే నాకు తెలవదు. తెలిసిన కాడికి నేను మీకు చెప్తున్నా. మీలో ఎవరికైనా తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తెలుసు అని చెప్పేసి. అండ్ ఇంకా వీడియోస్ వస్తే చూసేయండి.